ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఎన్‌వైసీలో పాల్గొంటున్న ఒక్కొక్కరికి శుభములు. I really thank God for this privilege and thank Adela for giving me this opportunity. నాకు ప్రార్థన గురించి షేర్ చేయమని రిక్వెస్ట్ చేశారు. I'm sure other God's servants must be sharing and it's my privilege to join them. మొదటి పేతురు 4వ అధ్యాయం 7వ వచనం ఇలాగ సెలవిస్తున్నది. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. ఇంకొక వాక్య భాగం చదువుదాం. యేసయ్య గ్రంథము 22వ అధ్యాయము 30వ వచనం. నేను దేశమును పాడు చేయకుండానట్లు ప్రాకారములను దిట్టపరచుటకును బద్దలైన సందులో నిలుచుటకును తగిన వాడెవడని నేను ఎంత విచారించినాను ఒక్కడైనను కనపడలేదు. కావున నేను నా క్రోధమును వారి మీద కుమ్మరింతును, వారి ప్రవర్తన ఫలము వారి మీదకి రప్పింతును, నా ఉగ్రతాగ్ని చేత వారిని దహించుదును. ఇది ప్రభువైన యెహోవా వాక్కు. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, ఈరోజు మరొకసారి మేము నీ నామంలో ఈ విధంగా కలుసుకోవడానికి ఇచ్చిన తరుణం కొరకు వందనాలు. సజీవులుగా ఉంచినందుకు వందనాలు. మా కొరకు సిల్వలో నువ్వు ప్రాణం ఇచ్చి, నైనా ఈ రక్తం ఇచ్చి మాకింత గొప్ప రక్షణనిచ్చినావు, నిరీక్షణనిచ్చినావు. మీరెవరో మిమ్మల్ని మీరు బయలుపరుచుకున్నారు. తండ్రి నీకు స్తోత్రము. కానీ ఈ సమయంలో నీ వాక్యమును మేము ధ్యానిస్తుండగా అర్థమైనట్లు మా హృదయాల్లో నిలిచి ఫలించినట్లు మీరు సహాయం చేయండి. యేసు ప్రభు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. నిన్నటి దినాన మనం చూసినాము, అన్నిటి అంతము సమీపంగా ఉన్నది. అండ్ ఈ దినములు రెండవ రాకడకు యుగాంతమునకు ఆసనమైనవని ఎరిగి, ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోబోతున్నామో ఎరిగి దేవుని మీద ఆనుకోవాలని, ప్రార్థించే వారిగా ఉండాలని మనం వాక్యంలో చూసినాం. ఇలాగ యేసు ప్రభు తన శిష్యుల కొరకు ఆయన లోకంను వదిలి వెళ్ళక ముందు ఆయన చేసిన గొప్ప ప్రార్థన ఏంటంటే, తండ్రి వీరిని లోకం నుండి తీసుకెళ్ళిపోమని అడుగుతలేను, దుష్టుడి నుండి కాపాడమని అడిగారు. ఇలాగా ఈ కడవ దినాలు భయంకరమైన దినాలు. అండ్ దేవుని కృప మనకు అవసరము. మనం దీనులమై ఆయన యందు నమ్మకం ఉంచుతూ ఆయన మీద ప్రార్థన ద్వారా అనుకోవాలి. కానీ ఈరోజు ప్రార్థన యొక్క ఇంకొక కోణాన్ని వీలైనంత క్లుప్తంగా చూడడానికి ప్రయత్నం చేస్తాం. నేను ఇప్పుడు చదివిన 2వ ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు జపాన్ దేశం ఓడిపోయే పరిస్థితులు ఉన్నప్పుడు వాళ్ళు ఆ యుద్ధాన్ని జయించడానికి వాళ్ళు చేసిన పని ఏంటంటే, ఆ దినాల్లో కంప్యూటర్ గైడెడ్ మిసైల్స్ లేవు. ఒట్టి సూసైడ్ బాంబర్స్ ఉన్నారు. హరాకిరి. సో ఏం చేసిందంటే, విమానాల్లో బాంబ్స్ ని నింపి ఆ విమానాన్ని ఎవరైనా తీసుకెళ్ళి ఆయన చచ్చిపోతాడు, శత్రువుని చంపేస్తాడు. ఎవరు వస్తారని చూస్తే ఉన్న విమానాలకి 2 రెట్లు ఎక్కువ మంది వాలంటీర్స్ వచ్చారు. నాశనం చేయనికి నాశనం అవుతున్న పరిస్థితులు. ఈరోజు నాశనం అవుతున్న లోకాన్ని రక్షించడానికి దేవుడు చూస్తున్నాడు. మనం చదివిన యేసయ్య గ్రంథం చెప్తుంది ఏంటంటే, ఒక వ్యక్తి కొరకు నేను ఎతికిన. I would like to paraphrase it like this. I am seeking for a church, a group of people who will pray. ఏ అనుమానం లేకుండా ఇవి కడవరి దినాలు. సూచనలన్నీ అరిసి చెప్తున్నాయి. కరోనా కూడా మనం పాండమిక్ ని చూస్తే కొంతమంది దీన్ని చూసి ఏమనుకుంటారంటే, అసలు దేవుడు ఉన్నాడా? దేవుడు ఉంటే ఎందుకు ఇట్లాంటి రోగాలు? ఏది దేవుడు? ఎందుకు ఇన్ని సావులు? కానీ క్రైస్తవునికి ఇంకో కోణంలో తెలుసు, ఈ కరోనా లాంటి వ్యాధులకు కూడా
మూల కారణం ఏంటంటే దేవుడు మనం ఇట్లా చేయలే. దేవుడు అన్ని మంచిగా చేసి, మంచిగా బ్రతకడానికి లోకాన్నిస్తే, మనం పాపం చేసి, ఆయనకు దూరమయ్యి ఈ కీడులన్నీ తెచ్చుకున్నాం. అండ్ బైబిల్ చూపిస్తుంది ఏంటంటే, మానవ జాతి యొక్క అన్నిటికన్నా గొప్ప ప్రమాదము కరోనాలు కాదు, లేక హ్మ్, యుద్ధాలు గాదు, బీదరికం గాదు, కదా! మరణం గూడా గాదు. మరణం కంటే భయంకరమైనది ఏంటంటే, మన పాపము, దాని శిక్ష. బైబిల్ చెప్తుంది. ఏ భేదం లేదు. అందరూ పాపం చేశారు. పాపం వలన దేవుడు అనుగ్రహించు మహిమకు దూరంగున్నాము. దేవునికి దూరంగున్నాము. ఈ కీడంతటికి కారణం అది. కానీ అక్కడితో ఆగతలేదు. పాపంనకొచ్చిన జీతం మరణము. అండ్ మరణంతో అయితుందా? లేదు. రోమీయులకు రాసిన పత్రిక 3:23 చెప్తుంది. ఏ భేదం లేదు. అందరం పాపం చేసినాం. అండ్ హెబ్రీ గ్రంథము 9వ అధ్యాయం 27వ వచనం చెప్తుంది. మనుష్యులు ఒక్కసారి మృతి పొందాల. దిస్ ఇస్ ఏ అపాయింట్మెంట్ నోబడీ కెన్ మిస్. అండ్ దాని తర్వాత తీర్పు జరుగుతుంది. దేవుని ఎట్టు నిల్చోవాలి. జీవితంలో చేసిన క్రియలు మంచివైనా, చెడ్డవైనా అన్ని లెక్కలోనికి వస్తాయి. అండ్ ఆ రోజు దేవుడు తీర్పు తీర్చినప్పుడు పాపం యొక్క శిక్ష కాలుచున్న అగ్నిగుండం. ప్రకటన గ్రంథం 21:8 చెప్తుంది. పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, రెవల్యూషన్ 21:8 చెప్తుంది. ఆ శిక్షలో వాళ్ళు పాల్పొంటారు. అగ్నిగుండములు, అగ్ని గంధకములతో మండు గుండంలో పాల్పొందుదురు. ఇది రెండవ మరణం. పాపం యొక్క తుది గమ్యము అది ఎప్పటికీ కాల్చిన అగ్ని. దాన్ని నరకం అన్నట్టు. కదా, ఇది మనిషి యొక్క అన్నిటికన్నా ప్రమాదపు స్థితి. అండ్ అన్ని కీళ్లకు మూలం ఇది. ఈ స్థితిలో ఉన్న మానవ జాతి is just like waiting, a time bomb that is waiting to explode. ప్రతి ఒక్కరూ ఒకరోజు చచ్చిపోతారు. లోకమే నాశనం అవుతుంది. కంటున్నారా? బైబిల్ యొక్క శుభవార్త, దేవుడు మనుషుల్ని ప్రేమించి ఎవ్వరు నాశనం కావద్దని పాపులను రక్షించడానికి యేసుప్రభు లోకానికి వచ్చాడు. 1 తిమోతి 1:15 మనకు చెప్తుంది ఏంటంటే, మనం చేసిన పాపం నుండి మనల్ని రక్షించడం కొరకు యేసుప్రభు లోకానికి వచ్చి ఆయన సిలువలో చనిపోయాడు. 1 తిమోతి 2nd chapter 5 and 6 చెప్తుంది. ఆయన మనుషులందరి శిక్షను ఆయన భరించాడు. 1 తిమోతి 2వ అధ్యాయం 5-6 వచనాలు ఈ మాట చెప్తున్నాయి. మనకి రావాల్సిన శిక్ష ఆయన భరించి అందరి కొరకు విమోచన క్రయధనంగా ఆయన బెల్లం చెల్లించాడు. ఇక్కడ ఇప్పుడు ఎవరు నరకం వెళ్ళనక్కర్లే, ఎవ్వరు నాశనం అవ్వనక్కర్లే. దేవుడు ఇస్తున్న ఆ రాజ్యంలో మొదట ఏ ఒరిజినల్ ప్లాన్ ఉండేనో అది ఇప్పుడు నెరవేరే ఛాన్స్ ఉన్నది. మన పాపాలు క్షమించబడి చనిపోయిన నరకం భూము ఆయనతో యుగ యుగాలు ఉంటాం. దిస్ ఇస్ ద బ్లెస్డ్ హోప్ ఆఫ్ ద క్రిస్టియన్. అండ్ ఇప్పుడు దేవుని కోరిక ఏంటంటే, రక్షించబడిన మన ద్వారా అందరికీ దేవుని ప్రేమ తెలవాలి. అందరి శిక్షణ యేసు ప్రభు మోసాడు. మనిషి ప్రయాసపడి పాపం పోగొట్టుకోవడానికి తన మనసాక్షిని బట్టి తనకు తెలుసు నేను తప్పులు చేసిన. నేను చేసిన తప్పులకి ఏదో ఒక శిక్ష ఉంటుంది, ప్రతిఫలం ఉంటుంది. ఎన్నో మతాలన్నీ ఏం నేర్పిస్తున్నాయంటే, ఏదైనా మంచి పనులు చేస్తే మన పాపాలు పోతాయని. బైబిల్ చెప్తుంది మనం ఏ మంచి పని చేసినా ఒక్క పాపాన్ని కూడా చూసుకోలేదు. మన పాపం యొక్క శిక్ష, దాని విమోచన ఎప్పటికట్లా మిగిలిపోవాల్సిందే. కానీ దేవుడు మన కొరకు లోకానికి వచ్చి ఆయన బయలుపరుచుకున్నాడు. అండ్ మనందరి శిక్షను భరించి చనిపోయి సమానం లేచి ఇప్పుడు ఉచితంగా పాప క్షమాపణ ఇస్తున్నాడు.
ఏ మనిషి అయినా, ఏ మతస్థుడైనా, ఏ భాషస్థుడు, దేశస్థుడైనా ప్రతి ఒక్కరి శిక్షను యేసు ప్రభు సిలువలో మోసాడు. ఇప్పుడు ఒక్కటి అవసరం అండి. వాళ్ళు ప్రభుకి ప్రేయర్ చేస్తే రక్షించబడ్డారు. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 11వ వచనం చెప్తుంది. రోమన్స్ 10 11th వర్స్ ఏం చెప్తుందంటే, ఆయన యందు విశ్వాసం ఉంచు వాడెవ్వడు సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది. యూదుడని, గ్రీసు దేశస్థుడని భేదం లేదు. ఒక్క ప్రభే అందరికి ప్రభు అయి ఉండి తనకు ప్రార్థన చేయ వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఒకటే ప్రివిలేజ్ ఇట్ ఇస్. ఎవరైనా యేసుక్రీస్తు ప్రభు నామంలో ప్రేయర్ చేస్తే వాళ్ళకి పాప క్షమాపణ దొరుకుతుంది. యూదుడని, గ్రీసు దేశస్థుడని భేదం లేదు. యేసు ప్రభు అందరికీ చాలిన దేవుడు. ఆయన లోక రక్షకుడు. ఒక్క పనాలు చేయాలా, వాళ్ళ దేవునికి మొరపెట్టాలి. దెన్ పాల్ asks another question. రోమా 10వ అధ్యాయం 13వ వచనం ఏమన్నంటే, ఎందుకనగా ప్రభు నామం బట్టి ఎవడు ప్రార్థన చేయునో వాడు రక్షించబడ్డాడు. అంతేనండి. ఎంత ఘోర పాపి అయినా నరకం ఎట్లా తప్పించుకుంటాడు? యేసు ప్రభు శిక్ష మోసాడు. ఇప్పుడు వాళ్ళ దేవునికి క్షమాపణ అడిగితే క్షమించబడ్డాడు. రక్షణ అనగా ఆ శిక్ష నుండి తప్పించబడ్డాం. the main meaning of రక్షణ, కొంతమంది బ్లెస్సింగ్ అంటారు. నో, దట్స్ నాట్ డెఫినేషన్ ఆఫ్ రక్షణ. దట్స్ బ్లెస్సింగ్ ఇస్ అ బెనిఫిట్ ఆఫ్ రక్షణ. ప్రాస్పెరిటీ, నో, అది రక్షణ కాదు. దీస్ ఆర్ హ్యూమన్ ఐడియాస్. మనం అన్ని కలిపేస్తాం అన్నిటికీ. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. వాట్స్ ఆపోజిట్ ఆఫ్ రక్షణ? శిక్ష. యేసు ప్రభు మన శిక్షను మోసాడు కనుక ఎవరెవరు ఆయన్ని నమ్ముతారో వాళ్ళకి పాప క్షమాపణ కలుగుతుంది. బట్ దెన్ హి ఆస్క్స్ ఎ క్వశ్చన్, వారు విశ్వసించని వానికి ఎట్లా ప్రార్థన చేయుదురు? వినని వానికి ఎట్లా విశ్వసించుదురు? ప్రకటించువాడు లేకుండా వారు ఎట్లా విందురు? కదా ఆయన అంటున్నాడు, ప్రేయర్ చేస్తే రక్షణ పొందుతారు, కానీ వాళ్ళు నమ్మకపోతే ఎట్లా ప్రేయర్ చేస్తారు? అరే ఇట్లాంటి దేవుడు ఉన్నాడు, ఈయన ప్రేయర్ చేస్తే క్షమించి ఆ నరకం నుండి తప్పిస్తాడు. వాళ్ళు నమ్ముతే కదా. కానీ దాని తర్వాత ఆయన అడుగుతున్నాడు, వాళ్ళు వినకుండా ఎట్లా నమ్ముతారు? వింటే కదా యాక్సెప్టో రిజెక్టో చేయగలరు. అండ్ దెన్ ఆయన అంటున్నాడు, ప్రకటించు వారు లేకుండా వాళ్ళు ఎట్లా విశ్వసిస్తారు? సో దిస్ ఇస్ ఐ వుడ్ కాల్ ఇట్ ద మిస్సింగ్ లింక్. అండ్ అనదర్ థింగ్ ఆల్సో ఐ కాల్ ది మిస్సింగ్ లింక్. దయచేసి గమనించండి, నరకానికి వెళ్తున్న మనిషి వాళ్ళని ఉచితంగా క్షమించే దేవుడు. ఈయన మొరపెడితే రక్షించబడతాడు, దేవుడు రక్షిస్తాడు. కానీ ఒక్కటి అవసరం ఏంటో తెలుసండి, వాళ్ళందరూ గాస్పెల్ వినాలి. వాళ్ళందరూ గాస్పెల్ వినాలి. అండ్ దిస్ ఇస్ ద మ్యాండేట్ గాడ్ హెస్ గివెన్ ద చర్చ్. ఆయన మొదటి రాకడికి రెండో రాకడికి టైం ఎందుకు పెట్టాడంటే, అందరూ ఈ గాస్పెల్ ని విని రక్షణ పొందే ఛాన్స్ దొరకాలి. కదా 2 పేతురు 3వ అధ్యాయం 9వ వచనం ఇట్లా చెప్తుంది, కొందరు ఆలస్యమని ఎంచుకొనిచున్నట్లు ప్రభు తన వాగ్దానమును గురించి ఆలస్యము చేయవాడు కాడు గాని ఎవడును నశింపవలని నిశ్చయింపక అందరూ మారు మనసు పొందవలని కోరుచు మీ ఎడ్ల దీర్ఘ శాంతము గలవాడి ఉన్నాడు. ఏంటండి దేవుని కోరిక? అందరు రక్షణ పొందాలి. 1 తిమోతి 2nd chapter 3-4 verses ఏం చెప్తుంది? అక్కడ కూడా ఇదే చెప్తుంది. అందరి కొరకు ప్రేయర్ చేయండి అని చెప్తే ఏమన్నాడు? ఇది మంచిది, మన రక్షకుడు దేవుని దృష్టికి అనుకూలమైనది ఉన్నది. ఎందుకు? ఆయన మనుషులందరూ రక్షణ పొందాలనుకుంటున్నాడు. దిస్ ఇస్ ద హార్ట్ ఆఫ్ గాడ్. ఇఫ్ యు సే వాట్ ఇస్ గాడ్స్ గ్రేటెస్ట్ డిజైర్, హి వాంట్స్ మ్యాన్కైండ్ టు బి సేవ్డ్. అందుకే లోకానికి వచ్చి సిల్వలో చనిపోయారు. అందుకే టైం ఇస్తున్నాడు. అండ్ ఇప్పుడు చర్చ్ కి ఆయన ఇచ్చిన పని ఏంటంటే, మీరు సర్వలోకానికి వెళ్ళండి. మాథ్యూ 28:19-20 ఆయన చెప్తున్నాడు, మీరు సకల జనులను, ఎవ్రీ నేషన్ గాస్పెల్ ని ప్రీచ్ చేసి బ్యాప్టిజం ఇవ్వండి. ఎప్పటి వరకు? ఇదిగో యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉన్నాను. until he comes back. But each generation లో this is a new mandate.
దిస్ ఇస్ ద సేమ్ మ్యాండేట్ దట్ ఈస్ రెన్యూడ్. ఏంటో తెలుసండి, ఏ జనరేషన్ క్రిస్టియన్స్ కి ఆ జనరేషన్ కి గాస్పెల్ అందించాలి. నేను క్రిస్టియన్ని, నేను దేవుడు నన్ను రక్షించాడు, నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను, దేవుడు నన్ను ఎన్నో రీతిలుగా దీవించాడు, ఏంటి దేవుడు నా దగ్గర కొట్టాడు, నేను ఆయన కొరకు ఏమన్నా చేయగలనా? దిస్ ఇస్ ఇట్. మన లోకానికి మనం గాస్పెల్ అందించాలి. ఇఫ్ యూఆర్ ట్రూలీ ఎ బిలీవర్, ఇఫ్ యూఆర్ ట్రూలీ ఎ డిసైపుల్ ఆఫ్ క్రైస్ట్, దిస్ ఇస్ అవర్ మ్యాండేట్. 4 గాస్పెల్స్ లో మార్క్ 16:15-16 ఏమంటాడు? సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి, సో ఎవ్రీ పర్సన్ ఇస్ లాస్ట్, ఎవ్రీ పర్సన్ నీడ్స్ ద గాస్పెల్. యు టేక్ ఎనీ నేషన్, దే నీడ్ ద గాస్పెల్. దిస్ ఇస్ గాడ్స్ డిజైన్. లూకాసు వార్తలో చెప్తున్నాడు అసలు మెసేజ్ ఏంటి. లూక్ 24:46 ఆయన ఏమంటాడంటే, యెరూషలేము మొదలుకొని క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతులలో నుండి లేచి యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనసు పాపక్షమాపణ ప్రకటించబడినని రాయబడింది. వాట్ ఈస్ ద మ్యాండేట్? ఆయన పేర్ల గాస్పెల్. జాన్ లో చెప్తాడు, యోహాను 20:21, నా తండ్రి నన్ను పంపించిన రీతిగా నేను మిమ్మల్ని పంపిస్తాను. అభిషేకించి ఆయన వాడిని పంపిస్తున్నాడు. వాట్ ఫర్? హోలీ స్పిరిట్ ఎందుకు ఇచ్చారు? భాషలు మాట్లాడని ఆత్మవరాలు జస్ట్ మనకి మనము హెల్ప్ చేసుకోవడానికి, మన బెనిఫిట్స్ కొరకు. దట్స్ పార్ట్లీ, బట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఇస్ ఈ రక్షణ స్వార్థ ప్రకటించడానికి శక్తిని దేవుడు దయచేస్తున్నాడు. నేను ప్రేమతో మనవి చేస్తాను, నువ్వు క్రైస్తవుడు అయితే యూ షుడ్ ఆస్క్ యువర్ సెల్ఫ్ ఎ క్వశ్చన్, వాట్ am I doing for the Lord? ప్రభు కొరకు, ఆయన రాజ్యం కొరకు, ఆయన ఉద్దేశం కొరకు. ఆయన రాకముందు వన్ థింగ్ విల్ బి ఫుల్ఫిల్డ్. మాథ్యూ 24:14 ఏమంటుందంటే, ఈ రాజ్య సువార్త సకల జనులకు లోకమందంతటా సాక్ష్యంగా ప్రకటించబడిన. మాథ్యూ 24:14. అటు తర్వాత అంతం వస్తుంది. సో ఎండ్ రాకముందు, నిన్న కూడా చూసినాము, ఒక పక్కన అక్రమం విస్తరిస్తుంది, తప్పుడు బోధలు, హింసలు. ఇంకొకటి ఏం జరుగుతుంది? ఈ రాజ్య సువార్త. ద విక్టోరియస్ పీపుల్ విల్ బి ద పీపుల్ హు ప్రొక్లైమింగ్ ద గాస్పెల్. ఈ రోజు ఇఫ్ యూ ఆస్క్ యువర్ సెల్ఫ్ ఎ క్వశ్చన్, నేను ప్రభు శిష్యునిగా జీవిస్తున్నానా? యూ షుడ్ ఆస్క్ యువర్ సెల్ఫ్ క్వశ్చన్, నేను సువార్త కొరకు ఏం చేస్తున్నాను? ఇఫ్ యు ఆర్ నాట్ డూయింగ్, యు ఆర్ నాట్ లివింగ్ యాజ్ ఎ డిసైపుల్ ఆఫ్ క్రైస్ట్. ఐడ్ ఎంకరేజ్, ప్లీజ్ రీథింక్. వరల్డ్ ఎండ్ అవుతుంది, ఎక్కడ చూసిన ప్రాబ్లమ్స్, ఎక్కడ చూసిన యుద్ధాలు, టెర్రరిజం, డిజీజ్, సావులు. దేర్ ఇస్ నో ఫ్యూచర్. ఇఫ్ జస్ట్ ఈ లోకమే సమస్తం అయితే దిస్ లైఫ్ హ్యాస్ నో మీనింగ్. కానీ నిజంగా సువార్త సత్యమైతే దెన్ రక్షించబడిన మన మీద ఈ బాధ్యత పెట్టబడి. దిస్ ఇస్ ద పర్పస్ ఆఫ్ ద చర్చ్. మొదటి పేతురు 1 Peter 2:9 ఏం చెప్తుందండి? మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన అంశం. 1 Peter 2:9 చెప్తుంది, మీరు దాని కొరకు ఏర్పాటు చేయబడ్డారు. రాజులైన యాజసము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తు. వాట్ ఫర్? చీకట్లో నుండి మిమ్మల్ని వెలుగులోనికి పిలిచిన దేవుని గుణాతిశయములను ఆ చీకట్లో ఉన్న ప్రజలకు తెలియజేయడం. సిస్టర్, ఐ విల్ ఎంకరేజ్ యూ, నువ్వు దేంట్లో బిజీగా ఉన్నా, నువ్వు ఏ దేంట్లో కట్టి ఉన్నా, ఫైనల్ దేర్ ఇస్ వన్ వర్క్. అవన్నీ కూడా దీనికి కాంట్రిబ్యూట్ చేయాలి. ఏంటి తెలుసండి? ఈ గాస్పుల్ అందరికన్నా, ఈ జనరేషన్ ఏంటి మన గోల్? ఈ గాస్పుల్ మనకన్నా ప్రతి ఒక్కరికి అందించాలి. దట్స్ అవర్ జాబ్. అది మన రెస్పాన్సిబిలిటీ. పాల్ అన్నాడు 1 Corinthians 9 ఆయన అన్నాడు, నేను సువార్త ప్రకటించే భారం నా మీద మోపబడి ఉన్నది, సువార్త ప్రకటించకున్న ఎడల నాకు శ్రమ. ఆయన అంటాడు, నేను రుణస్తుడిని. రోమన్స్ లో అంటాడు, నేను సిగ్గుపడిని గాస్పుల్ గురించి. 1 Corinthians 1st I think it's the 17th verse. ఆయన ఏమంటాడంటే 18th verse, సిలువను గూర్చిన వార్త నశించు వారికి అది వెర్రితనము, కానీ రక్షించబడుచున్న మనకు అది దేవుని శక్తి. రోమన్స్ లో అంటాడు,
సువార్తను గురించి నేను సిగ్గుపడు వాడను కాను. ఏలనగా నమ్ము ప్రతి వానికి, మొదట యూదునికి, గ్రీస్ దేశస్థునికి అది దేవుని శక్తి అయినది, రక్షిస్తుంది. హి సేస్ ఐఎమ్ ఎ డెటర్. నేను బాకీ పడున్నా. నేను అందరికీ అప్పచెప్పాల్సింది. నా దగ్గర ఒక గొప్ప మోర్ దెన్ ఎ ట్రెజర్. ఇది నేను అందరికీ అప్పచెప్పాలి. ఇది నేను ప్రకటించుకుంటే నాకు శ్రమ. వాట్ ఈస్ ద గాస్పెల్? What's the greatest thing that is available today for mankind? It is the gospel, the good news. And our job అండి is not to convert the world. నేను ఎవరిని చేంజ్ చేయమని దేవుడు అడుగుతలేడు. చేంజ్ అవుతారు లేదా అది వాళ్ళ డెసిషన్. మన జాబ్ ఏంటంటే మన తరంలో అందరికీ ఈ గాస్పెల్ ని ప్రొక్లెయిమ్ చేయాలి. నశించు వారు అది వెరితనంగా చేర్పించోడా, దేవుడు చచ్చిపోవడం ఏంటి, నీకు రక్షణ, దేవుడికి అసలు కొడుకు ఉండడం ఏంటి, రకరకాలుగా ఎగతాళి చేస్తారు. కానీ రక్షించబడిన మనిషికి ఆ సువార్త ద్వారా ఆ పాపి రక్షించబడిన నరకం నుండి తప్పించబడతాడు. దే ఆర్ రెస్పాన్సిబుల్. ప్రకటించకుంటే మనం బాధ్యులమైన. అండ్ దిస్ ఇస్ ద బ్లెస్సెడ్ లైఫ్, ఇట్స్ ద సేఫ్ లైఫ్. మాథ్యూ 6:32 అంటాడు, ఏం తిందునా, ఏం తాగునా, ఏం ధరించుకుందని చింతించకండి. అంటే ఉద్యోగాలు చేయొద్దనా, నీ బాధ్యత చేయాలా, కానీ చింతతో బ్రతకొద్దు. క్రిస్టియన్ షుడ్ నెవర్ బి వరీడ్. చింత అంతా దేవుని మీద వేయాలా. ముఖ్యమైనది ఆయన ఉద్దేశం కొరకు జీవిస్తే ఇవన్నీ ఏంటది, ఏం తిండినా, ఏం తాగు, ఏం ధరించుకున్నా, నా పిల్లల భవిష్యత్ ఎట్లా, నా కూతురు పెళ్ళి ఎట్లా, నాకు దీని ఎట్లా, నాకు జాబ్ ఎట్లా, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్. యూ డూ యువర్ బెస్ట్. ఐఎమ్ నాట్ సెయింగ్ యూ బి లేజీ, బట్ ప్లీజ్ అండర్స్టాండ్, నువ్వు కష్టపడినా నువ్వు ఏం చేయలేని కాంపిటీషన్ ఉన్న లోకంలో దేవుడు నిన్ను చూసుకుంటాడు. బట్ యు నో వాట్ యువర్ గోల్ షుడ్ బి. ఇట్స్ నాట్ జస్ట్ ఎంత సంపాదిస్తా, ఎంత పేరుగా అంచుతా, ఎంత సుఖం అనుభవిస్తా కాదు. ఈ వరల్డ్ ఎండ్ అవుతుంది, నాశనం కాబోతుంది. రక్షించబడ్డాం, తోటి మనుషులు రక్షణ కొరకు ప్రయత్నం. దట్ ఈస్ ద క్రిస్టియన్ మ్యాండేట్. అందుకే బైబిల్ చెప్తుంది, మన ప్రవర్తనలా చివరికి నేను హౌస్ వైఫ్ అయినా నా ప్రవర్తన స్వార్థకి అంగీకారంగా ఉండాలి. ఉద్యోగం చేస్తున్నా స్వార్థకి మహిమకరంగా ఉండాలి. ఎవ్రీ క్రిస్టియన్ హ్యాస్ దిస్ మైండ్. సంఘం వెల్పటి వారి ఎడల మనం జ్ఞానం కలిగి అన్నిట్లో మనల్ని మనం మితంగా ఉంచుకుంటూ, తగ్గించుకుంటూ. కారణం ఏంటి? నేను ఏం చేసినా నేను ఎవరికి నేను కేర్ చేయను కాదు. హ్యావ్ ఎ రెస్పాన్సిబిలిటీ, యువర్ ఎ రిప్రజెంటేటివ్. దానికి తగినట్టు జీవించాలి. సమయంలో నువ్వు జాగ్రత్త పడాలా. అవకాశం దొరికినప్పుడు ఆ సువార్త చెప్పాలి. And that's the mandate of the church. Now, let me go one step forward. మనిషి స్థితి నాశనం అయ్యే ప్రమాదం ఉన్నాడు. దేవుని ప్రేమ ఆయన సిల్వలో అందరి కొరకు ప్రాణం పెట్టి రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. మన బాధ్యత ఈ గాస్పెల్ ని, ఈ కనెక్షన్ ని మనం చేయాలి. Now please listen carefully. ఈ బాధ్యత నెరవేర్చడంలా సంథింగ్ వి రియలైజ్, ఇది మన శక్తికి మించిన పని. ఎన్నో ప్రాంతాల్లో సువార్త చెప్పడానికి స్వతంత్రత లేదు. ఎన్నో దేశాలు మూసుకపోయి ఉన్నాయి. వీళ్ళందరికీ గాస్పెల్ అందేది ఎట్లా? నేను సిద్ధంగా ఉన్నా, మనం సిద్ధంగా ఉన్నాం, కానీ ఆడికి వెళ్ళి గాస్పెల్ చెప్పడానికి వెళ్ళి చెప్పడానికి ప్రయత్నం చేస్తే ఎన్నో ప్రాంతాల సంపేసే పరిస్థితి ఉన్నది. ఈ స్థితిలో అసలు ఆ దేశానికి గాస్పెల్ వాళ్ళకి అవసరం లేదా అందడానికి? ఇమీడియట్లీ వి రియలైజ్ మనం ఎంత జాగ్రత్త పడినా. ఐఎమ్ నాట్ సేయింగ్ వి షుడ్ నాట్ గో. ఐ ప్రైజ్ గాడ్ ఫర్ ఎవ్రీ మిషనరీ, ఎవ్రీ పర్సన్ హూ ఇస్ ప్రీచింగ్ ద గాస్పెల్. దట్ ఈస్ ద హార్ట్, ద కోర్ ఆఫ్ ద వర్క్. కానీ దాన్ని జరిగించడానికి there is a need for something else. You know what that is? God should intervene. దేవుడు కార్యం చేయాలండి. బైబిల్ చెప్తుంది, మనుషులు స్వార్థ అర్థం కాకుండా వాళ్ళ మనోనేత్రాలకు గుడ్డితనం సాతాను కలుగజేస్తున్నాడు. నువ్వు ఎంత చక్కగా వివరించినారే, సండే స్కూల్ పిల్లలకి అర్థమవుతుంది దేవుడు నాకు వచ్చి, నీకెందుకు అర్థమైతలే? మనోనేత్రాలు గుడ్డితనం.
నేను వాదించొచ్చు, డిబేట్స్ చేయొచ్చు. నేను నా భద్రతలో కూర్చొని నేను ఎన్నో చెప్పొచ్చు. కానీ ఆ టెర్రరిస్ట్‌తో, ఆ ఫానటిక్స్‌తో ఒక్క అంగుళం మన బుర్రలోనికెళ్ళలేదు. మరి ఎట్లా ఇది మూర్ఖతనా? మాట్లాడి సంపానీకొచ్చేటోళ్ళు ఆళ్ళకెట్లా గాస్పెల్ అందేది? ఇస్ దిస్ పాసిబుల్? లుక్ అట్ ద మాసెస్ అండి. 1.8 బిలియన్ పీపుల్ ఆర్ Muslims. 1/4 of the world, China is communist. Plus India is another 1/4 of the world. It is majority Hindu. ఐరోపా ఖండము వెస్టర్న్ నేషన్స్ లో ఎన్నో ఏథియస్. మరి వీళ్ళందరికీ మన తరంలా, గతించిన తరంలో వరల్డ్ ఇవాంజలిజం మన తరంలా కొత్తగా పుట్టినోళ్ళు, ఇంకా పెరుగుతున్న వారు, పెద్దోళ్ళు వీళ్ళందరూ గాస్పెల్ అందేది ఎట్లా? ఎంతమంది సేవకులైతే వీళ్ళందరి దగ్గర గాస్పెల్ అంటది. ఐల్ బి ఆనెస్ట్, నేను చాలా సార్లు జనసమలు చూసి నాకు అనిపిస్తుంది, నిజంగా యేసుప్రభు ఒక్కడేనా దేవుడు? నిజంగా వీళ్ళందరూ నరకం పోతారా? నిజంగా వీళ్ళందరూ గాస్పెల్ చెప్పాలా? 1.8 బిలియన్ ముస్లిమ్స్ లా దే సే 30% ప్రాబబ్లీ ఆర్ రాడికలైజ్డ్. దట్ మీన్స్ వాళ్ళ మతం కొరకు సంపడము, చచ్చిపోవడము వాళ్ళ జీవిత ధ్యేయంగా చేసుకున్నారు. అంత నిష్టతో వాళ్ళ భక్తిని ఆచరిస్తూ, ప్రాణం పెడుతూ లోకమంతటికి మా దేవుని మతాన్ని వ్యాపిస్తామంటున్న వారికి గాస్పెల్ అందించడం ఎట్లా? దేశాలు గాస్పెల్ అనడం ఎట్లా? ఇమీడియట్లీ వి రియలైజ్ దిస్ ఇస్ బియాండ్ ఎనీబడీస్ ఎబిలిటీ. గాడ్ షుడ్ ఇంటర్వీన్. దేవుడు అక్కడ కార్యం చేయాల. అండ్ దేవుడు కార్యం చేయడానికి దేవుడు పెట్టిన విధానం ఏంటంటే ప్రార్థన. అందుకే 1 తిమోతి 2వ అధ్యాయం 1వ వచనం మనుషుల రక్షణ గురించి మాట్లాడితే ఏమంటుందంటే, అన్నిటికంటే ముఖ్యంగా డిఎల్ మూడి గారు ఇట్లా చెప్పారు, మీరు ప్రేయర్ చేసినప్పుడు సమస్తము దేవుడే చేయాల, దీని 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 నుంచి ఏం లేదు అన్నట్టు మీరు ప్రేయర్ చేయాలి. పని చేసినప్పుడు సమస్తం మీ మీద ఉన్నట్టు, సమస్తం మన మీద ఉన్నట్టు మనం పరికరాలన్నీ రెడీ చేసుకొని చేయొచ్చు. కానీ యూనో వి నీడ్ ప్రేయర్. గాడ్ షుడ్ ఇంటర్వ్యూ. దేవుడు కార్యం చేస్తేనే అక్కడ. మీకు ఒక ప్రశ్న రావచ్చు, మరి దేవుడు మనుషులందరినీ ప్రేమిస్తున్నాడు కదా, అందరి కొరకు చనిపోయాడు కదా, మళ్ళీ మనం ప్రేయర్ చేయాల్సిన అవసరం, ప్రేయర్ చేయకుండా దేవుడు కార్యం చేయొచ్చు కదా? ఆయన అందరి కొరకు చనిపోయాడు, అందరినీ ప్రేమిస్తాడు, అందరు రక్షణ పొందాలనుకోండి. ఇంకా మధ్యలో మనం ఆయన్ని రిక్వెస్ట్ చేయాల్సిన పని ఏముంది? ఆయన్ని కన్విన్స్ చేయాల్సిన పని, ఆయన్ని కన్విన్స్ చేయడం కాదు. లేదా ఒక రకంగా ఇట్లా చెప్పొచ్చు, ప్రార్థన దేవుణ్ణి మన పరిస్థితిలోకి ఆహ్వానిస్తుంది. ఎందుకంటే గాడ్ హెస్ గివెన్ us a free will. మనకు స్వేచ్ఛనిచ్చాడు. నా హృదయంకి నేను రాజును. దేవుడు కూడా దాన్ని ఓవర్ రూల్ చేయడు. నిన్ను బలవంతంగా రక్షించాడు. నువ్వు తలుపు తెరిస్తే లోపలికి వస్తాడు. నాకు నువ్వు అక్కర్లేదు దేవా. దేవుడు నిన్ను ప్రేమిస్తానే ఉంటాడు, కానీ తుదకు నువ్వు నాశనం అవుతావు. కారణం ఏంటి? యు హ్యావ్ ఎ ఫ్రీ విల్. ప్రేయర్ ఈస్ ఇన్వైటింగ్ గాడ్. I use a rough example that maybe I formulated in my mind just to explain. అనుకుందాం, ఒక అమ్మాయి ఉన్నది, ఆమె ఎదుగుతుంది. యవ్వన కాలంలో ఎంతో డిసిప్లిన్ గా తల్లిదండ్రులు పెంచారు. 18 ఏళ్ళ వయసు వచ్చినాక ఆమె ఒక వ్యక్తితో స్నేహం ఏర్పడింది. ఆ వ్యక్తి మంచోడు కాదు. తల్లిదండ్రులు ఆమెకు బుద్ధి చెప్తున్నారు, నచ్చి చెప్తున్నారు, అమ్మ మంచోడు కాదు. కానీ ఏం చేస్తుందంటే వానితోనే పోతుంది. చివరికి వానితోనే వెళ్ళిపోయి జీవిస్తున్నది. ఇప్పుడు వాడు ఆమెను హింసిస్తున్నాడు, బాధ పెట్టినాడు. ఆ పరిస్థితిలో తండ్రి చూసి వానికి సంపగలడు, చేయగలడు అన్యాయంగా, కానీ న్యాయబద్ధకంగా వెళ్తే వాడు ఒకటే మాట అంటాడు, నీ బిడ్డ నన్ను రమ్మని చెప్పింది, నేను వచ్చిన, నువ్వెవడు నన్ను అడగనికి? అండ్ ఆమె మేజర్, ఆమె డెసిషన్ చేసుకున్నది. కానీ పెంచి పెద్ద చేసిన తండ్రి బయటోడు అయిపోతాడు. కారణం ఏంటంటే ఆమె స్వచ్ఛత. ఇప్పుడు ఆమె పరిస్థితిలో తండ్రి జోక్యం చేసుకొని ఆమెకు హెల్ప్ చేయాలంటే
You know what is needed? You can give me the answer. ఆమె రిక్వెస్ట్ చేయాలి. వాళ్ళ తండ్రికి చెప్పాలి, నాన్న నన్ను తప్పిస్తాను, తప్పైపోయింది ఆయన, నువ్వు చెప్పినా నేను వినకుండా ఈ తప్పు చేసిన, దయచేసి నాకు ఇప్పుడు నీ హెల్ప్ కావాలి. ఇప్పుడు ఆమె ఎప్పుడైతే అగ్రీ అవుతుందో, he can call the police or he can get rid of that fellow because he has a consent. అర్థమవుతుందండి. దేవుడు సృష్టించాడు. కీర్తన సామ్స్ 115:16 చెప్తుంది, దేవుడు లోకాన్ని చేసి మనుషులకు ఇచ్చాడు. భూమి ఆకాశం సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడినాడు. యు సీ దట్ ఆకాశము యెహోవసము, భూమిని ఆయన నరులకు ఇచ్చాడు. ఆయన మనకి ఇచ్చాడు. దీన్ని స్వతంత్రించుకోమని మన రాజులుగా చేశాడు. మనం ఏం చేసాము? సాతానుకు అప్పచెప్పాము. ఇప్పుడు సృష్టించి ఇచ్చిన దేవుడు ఈజ్ అన్ అవుట్ సైడర్ అండ్ ద డెవిల్ ఇస్ ద గాడ్ ఆఫ్ దిస్ ఏజ్. అండ్ వాడు మనుషుల్ని ఏళ్తున్నాడు, హింసిస్తున్నాడు, కుటుంబాలు నాశనం చేస్తున్నాడు, మనుషుల్ని తాగుబోతులుగా, వ్యభిచారులుగా, మానభంగం చేసేవారుగా, భయంకరమైన కుర్రముగాలుగా మారుస్తున్నాడు. ఈ స్థితిలో మనిషికి నిజంగా దేవుని సాయం కావాలంటే ఏం చేయాలి తెలుసండి? యెషూ రాసుకోండి, దేవా నాకు నీ సాయం కావాలి, నన్ను క్షమించండి. నిజమే, నేను ఈ మాట చెప్తాను. దేవుడు నేను సహాయం చేయనని చెప్పి ఎంత ప్రేయర్ చేసినా వేస్టే. కానీ దేవుడు మన కొరకు ప్రాణం పెట్టి మన వెల చెల్లించి ఇప్పుడు క్షమిస్తాను. అడగండి, నేను మీకు హెల్ప్ చేస్తాను. అడుగుడి మీకు ఇవ్వబడు. యాకోబులు అంటాడు, మీరు అడగరు కనుక మీకేం దొరుకుతలేదు, మీరు అడగండి. ఇప్పుడు నా జీవితంలో, నా పరిస్థితిలో, అందుకే నిన్న కూడా చెప్పిన మన టెంప్టేషన్స్ కావచ్చు, మన ప్రాబ్లమ్స్ కావచ్చు, when you pray, when you humble yourself and say, God, I need your help, you are involving God in your matters. If you don't pray, జీసస్ క్రైస్ట్ గాడ్ అని నువ్వు అనొచ్చు, నువ్వు ప్రీచింగ్ చేయొచ్చు, ఏమన్నా చేయొచ్చు, కానీ నువ్వు ప్రార్థించి దేవుని సాయం అడగకపోతే గాడ్ ఇస్ స్టిల్ ఎన్ అవుట్ సైడర్. ఆయన చెవియొగ్గుంటాడు. నా బిడ్డ మొరపెడితే, ఆపత్కాలం నాకు మొరపెట్టి నాకు హెల్ప్ చేస్తాను అని చెప్తాడు. ద సేమ్ ప్రిన్సిపల్ అప్లైస్. ప్రపంచ దేశాలు ఇట్లా చీకట్లో ఉన్నాయి, డిక్టేటర్స్ వెళ్తున్నారు, గవర్నమెంట్స్ వ్యతిరేకంగా ఉన్నాయి. ఇటువంటి స్థితిలో హౌ కెన్ యూ ఇన్వాల్వ్ గాడ్? ఎప్పుడైతే ఆ దేశం నార్త్ కొరియా, అయినా ఆ నాయకులను క్షమించండి, ఆయన రక్షించండి, వాళ్ళ స్వార్థం తెచ్చేయండి, ఆ దేశాన్ని తెరవండి. When you start praying and continue to pray, why should I go on praying? Why is God reluctant to answer? No, God is not reluctant. ఊరికి అడిగించుకుంటలేడు. ఒక 100 times అడుగు చూద్దాము, అడుగుతాపు, లేలే. శత్రువు ఉన్నాడు, శత్రువుకి చోటు ఇచ్చినాము. సో ఆ విడుదల కలిగే వరకు మనం దేవుని అడుగుతాం. This is a spiritual war. So today, if I cannot go further also, this is the thing I just want to leave us with. The greatest need అందరు గాస్పుల్ అనాలి. అండ్ ఈ గాస్పుల్ అందరికి అందడానికి మనం ప్రేయర్ చేయాలి. స్వార్థ ప్రకటిస్తుండాలి, స్వార్థకి తగినట్లు జీవిస్తుండాలా, దాని స్వార్థీకరణ కొరకు. నేను నీ జీవితంలో ప్రతిరోజు నీకు ఒక ప్రార్థన సమయం, కొంత సమయమైనా యేసుప్రభు నేర్పించాడు. మన పర్సనల్ ప్రేయర్ లో కూడా ప్రపంచం అంతటికి వచ్చాయి, పరలోకమందు నెరవేర్చినట్లు భూమిలో నెరవేరాలని అడగమన్నాడు. అండ్ యాజ్ ఎ చర్చ్, ఎస్కేల్ సచ్ అన్ అమేజింగ్ స్క్రిప్చర్. ఎస్కేల్ 22:30 ఏమంటాడు? దేశమును పాడు చేయకున్నట్లు ప్రాకారములను దిట్టపరచుటకును బద్దలైన సందులో నిల్చుటకు. వాట్ ఈస్ దిస్? ఆయన చెప్తున్నాడు, ప్రవక్తలు మోసం చేస్తున్నారు, డబ్బుల కొరకు ప్రవచనాలు చెప్తున్నారు, దొంగ ప్రవక్తలు. యాజకులు అన్యాయంగా ప్రవర్తిస్తున్నారు, అధికారులు తప్పు చేస్తున్నారు, ప్రజలు తప్పు చేస్తున్నారు, దేశం అంతా చెడుతనం. నేను వాళ్ళని నాశనం చేయాలి, న్యాయంగా నేను వాళ్ళని శిక్షించాలా. కానీ లోపల దేవుని కనికరం ఏమంటుందంటే వాళ్ళని కూడా క్షమించాల, వాళ్ళకు కూడా చాలా. దుష్టుడు నశించడం నాకు ఇష్టంలా, వాడు మారాల, వాడికి ఇంకా టైం. అండ్ నౌ యూ సీ వాట్ గాడ్ ఇస్ సేయింగ్. వాళ్ళని నాశనం చేయకుండా ఉండడానికి ఒక మనిషి కొరకు నేను ఎతికితే ఒక్కడి కొరకు కావున. ఏంటి కావున? నాకెవ్వరు అడిగేటోళ్ళు లేరు కనుక
ఎవరైనా నా మర్సీ కొరకు అడిగితే, ఎవరైనా ఇంటర్సీడ్ చేస్తే వాళ్ళని బట్టి ఆ దేశాన్ని కనికరిస్తాను. యు బి షూర్ దిస్ ప్రిన్సిపల్ ఇస్ ఎవ్రీవేర్. నీ కుటుంబం కొరకు ఎవరైనా ప్రేయర్ చేసేటోళ్ళు ఉన్నారా? నీ కుటుంబం బట్టి తప్పులున్నాయి ఎన్నో, అయినా దేవుని కనికరం ఆ మనిషిని బట్టి దేవుడు సమీపిస్తాడు. పిల్లరా, సంఘంలో చెడిపోయిన స్థితి ఉన్నదా? విమర్శిస్తే రాళ్ళు ఇసురుతూ ఏం కాదు, వీపెనకాల మాట్లాడితే ఏం కాదు, ఇంకా పాడు చేసుకుంటాం. కానీ జ్ఞాపనకర్తలు ఉంటే సంఘం నుంచి ఇప్పుడు దాన్ని అప్లై దట్ టు ద సిటీ, అప్లై దట్ టు ద కంట్రీ. దేశాన్ని నాశనం చేయకుండా దేవుడు టైం ఇచ్చి సువార్థీకరణ కొరకు జోక్యం చేసుకోవాలంటే కోత విస్తారంగా ఉన్నది, ఎంతో మంది సేవకులు అవసరము. ఈ 1.8 బిలియన్ మనుషుల దగ్గరికి ఎవరు వెళ్తారు? అట్లాంటి ప్రాంతాలకు ఎవరు తెగించిపోతారు? హూ కెన్ గో? దట్స్ గ్రేటెస్ట్ నీడ్. సంబడి షుడ్ గో టు దెమ్. నరకం నుండి ధనవంతుడు లూక్ 16 చాప్టర్ 28 verse లో ఆయన చేసిన రిక్వెస్ట్ ఏంటి? వారి వేదనకరమైన స్థలం రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వారిని. ఇక్కడ రాలేడా? నాకు నీళ్లు తాగిపించలేడా? అండ్ ఐ హావ్ వన్ మోర్ రిక్వెస్ట్. You see, that man realized the greatest need is laborers. Says Isaiah 6:7 లా ఐజియా దర్శనంలో దేవుని చూసి పరిశుద్ధపరచబడి ఐజియా 6 చాప్టర్ 7th verse లో ఏం చూసాడంటే, ఆయన చెప్తుండే ఏంటంటే, ఆయన వింటున్నాడు, దేవుడు అడుగుతున్నాడు. ఐజియా 6:7 or 8 he says, మా నిమిత్తం ఎవరు వెళ్తారు? అప్పుడు నేను ఎవరిని పంపుతును? మా నిమిత్తం ఎవరు? God is asking who will go for this. యేసు ప్రభు మాథ్యూ 9:36 లో చెప్పిండు. ఆయన ఏమన్నాడంటే, కోత విస్తారంగా ఉన్నది, పనివారు కొద్దిగా ఉన్నారు. వాట్ ఈస్ ద నీడ్? వీళ్ళందరికీ గాస్పెల్ అందడానికి పనివారు కొద్దిగా ఉన్నారు. పాల్ ఆల్సో సెడ్ ద సేమ్ థింగ్. మనం ముందు చదివినాం. ఆయన ఏమన్నాడంటే, వినకపోతే ఎట్లా నమ్ముతారు? అండ్ చెప్పేవారు లేకపోతే. నో, వాట్ ఈస్ ద సొల్యూషన్? సీ వాట్ ద లార్డ్ సేస్, 30th verse. గనుక తన కోతకు పనివారిని పంపమని కోత యజమానిని వేడుకొనుడని తన శిష్యులు చెప్పారు. ఎవరైనా షుడ్ బి క్రైంగ్ ఫర్ ద నేషన్స్, ఈచ్ నేషన్. దేవా, ఈ దేశంలోకి సేవకులు పంపించండి. దేవుడు దర్శనాలు ఇస్తాడు, వృద్ధుల కళలు ఇస్తాడు, అనుభవం ఉన్న విశ్వాసులకు కళలు ఇచ్చి కాపర్లుగా, యవనస్తులకు దర్శనాలు ఇచ్చి మిషనరీస్ గా దేవుడు పంపిస్తాడు. ఆయన కోత ఆయన పంపిస్తాడు. కానీ వాట్ ఈస్ ద మిస్సింగ్ లింక్ నౌ? దిస్ ఇస్ ద అదర్ మిస్సింగ్. ఐ థింక్ దిస్ ఇస్ ద మిస్సింగ్ లింక్ నౌ. బోధకులు ఉన్నారు, పరికరాలు ఉన్నాయి, డబ్బు ఉన్నది, అన్నున్నది. దేవుడు జోక్యం చేసుకోవడానికి సో లైక్ గాడ్ టోల్డ్ ఎస్కేల్, నేను ఒక మనిషి కొరకు ఎతుకుతున్నా. God is looking for a church. Please understand one thing here. Let me just say that. దేవుడు ఒక ప్రత్యేకమైన అధికారాన్ని సంఘానికి ఇచ్చాడు. సంఘ ప్రార్థనలో ఒక ప్రత్యేకమైన శక్తిని. When we pray unitedly, you'll say, what is that? Matthew 16 chapter 18-19 verse లో యేసు ప్రభు చెప్పాడు, నేను ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను, పాతాళ లోకపు ద్వారములు దాని ఎదుట నిలవజాలం. అండ్ పరలోకపు తాళం చెవులు నేను మీకు ఇస్తున్నా. ఏంటి ఆ తాళం చెవులు? భూమి మీద ఏది బంధిస్తాడో, ఇట్స్ అబౌట్ ద చర్చ్. యేసు ప్రభు చర్చ్ అనే మాటను 2 సార్లు వాడాడు. అండ్ బోత్ ద టైమ్స్ హి యూజ్డ్ ఇట్ ఇన్ మాథ్యూస్ గాస్పెల్. అండ్ బోత్ ద టైమ్స్ హి గేవ్ ద సేమ్ ప్రామిస్. భూమి మీద మీరు ఏది బంధిస్తారో పరలోకం బంధించబడుతుంది, భూమి మీద ఏది విప్పుతారో. సో చర్చ్ షుడ్ కమిట్ ఇట్ సెల్ఫ్. ఆత్మల రక్షణ కొరకు ప్రేయర్ చేస్తాము, దేవుని ఉద్దేశాల కొరకు ప్రేయర్ చేస్తాము. అండ్ సంఘంగా కలిసి మా భేదాలు పక్కన పెట్టి మేము ప్రభుకు విజ్ఞాపన చేస్తాం.
చాప్టర్ లో 18th వర్స్ మాథ్యూలో ఏమంటాడు చూడండి. ఆయన అంటాడు, భూమి మీద మీరు వేటిని బంధిస్తారు అవి పరలోకమందు బంధించబడు, భూమి మీద వేరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడినని నీతో నిశ్చయించు. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొని దేని గూర్చి అయిన భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. ఎందుకు? వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఇన్ ద చర్చ్ ప్రేయర్? ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామంలో ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్యలో ఉందని చెప్పి. కాన్ఫరెన్స్ తర్వాత ఆయన ఎంకరేజ్, జాయిన్ స్మాల్ గ్రూప్స్, చిన్న గుంపులుగా తయారవ్వండి. మీ ప్రాంతం కొరకు, మన దేశం కొరకు, మన దేశం రాష్ట్రాల కొరకు మీరు ఏం పబ్లిసైజ్ చేయనక్కల, స్పెషల్ టైటిల్స్ ఇవ్వనక్కల, ప్రేయర్ మూమెంట్స్ అని చెప్పనక్కల, అవే పాడు చేస్తాయని ప్రేయర్ మూమెంట్స్ ని. ఎప్పుడైతే పబ్లిసైజ్ చేస్తామో అది ఇంకో కోణంలోకి వెళ్ళిపోతుంది. మినిస్ట్రీలు తయారు చేసుకోనక్కర్లా, మన విశ్వాసులు చిన్న చిన్న గుంపులుగా కలిసి విజ్ఞాపన చేయాలి. ఎక్కువ మంది కలవగలిగితే మంచిది. కొరియా లాంటి ప్రాంతాల్లో వేల మంది, కానీ ఒకప్పుడు వాళ్ళు కూడా హింసించబడ్డారు సౌత్ కొరియాలో. అటువంటి స్థితిలా వాళ్ళు దేవుని మొదలు పెట్టుకుంటారు. టాంగిచోలానికి దైవజనులు చెప్తారు, ఇది నాతో మొదలైంది కాదు, మాకంటే దశాబ్దాల ముందు ఎంతో మంది హింసించబడి వాళ్ళు దేవునికి మొదలుపెట్టారు. వాళ్ళ ప్రార్థన ఫలము ఈ రోజు మేము అనుభవిస్తాం. And we are continuing the work. We are continuing to seek God. సేవకుల అవసరమా? ప్రేయర్ చేయాలి. అధికారులు దర్శించబడాలా? ప్రేయర్ చేయాలి. ఐ డోంట్ హ్యావ్ టైమ్ టు గో దేర్. ఐమ్ గోయింగ్ టు క్లోజ్ ఇన్ కపుల్ ఆఫ్ మినిట్స్. కానీ నేను ప్రేమతో చెప్తాను. మనం గవర్నమెంట్ ని చూసి రకరకాలుగా మనం చెప్పొచ్చు, విమర్శించవచ్చు. చాలా మంది అంటున్నారు, ఎవరేం చేయగలరు ఇప్పుడు గవర్నమెంట్? వాళ్ళు అనుకుంది చేస్తారు, వాళ్ళకి మెజారిటీ ఉంది. ఇప్పుడు వాళ్ళ జయంతో న్యాయంగానో అన్యాయంగానో వాళ్ళు దౌర్జన్యం చేస్తారు. ఎవరు ఆపగలరు వాళ్ళని? మన రోమా సామ్రాజ్యం కంటే గొప్ప సామ్రాజ్యం లేకుండే, క్రైస్తవుని సంపుతుండ్రు. అట్లాంటి సామ్రాజ్యంలో దేవుని మోకరించేటట్టు చేసేది. You know how people suffering, they were crying to God. We can write petitions, take peace marches, we can sign letters. I'm telling you, this is spiritual. Satan doesn't want the gospel to reach everybody. కొంతమందిని వాని పప్పెట్స్ చేసుకొని వాడు దానికి వ్యతిరేకంగా వాడుతున్నాడు. ఏం చేద్దాం? వాళ్ళ రక్షణ కొచ్చేద్దాం, మరి స్వార్థికరణ కొచ్చేద్దాం. హింసలు పెరుగుతాయి, కానీ స్వార్థి కొరకు ఇంకానూ ప్రేయర్ చేద్దాం. ల్యాక్ ఆఫ్ టైం, ఐ వోంట్ గో దేర్, బట్ ఐ జస్ట్ దేవుడు అధికారులను మార్చగలడు. రక్షణ లేని అధికారులను ఆయన ఉద్దేశాల కొరకు వాడుకోగలడు, లేక వాళ్ళని తొలగించి వాళ్ళ స్థానంలో వేరే వాళ్ళు పెట్టగలడు. When it happens, when the church becomes desperate enough that it will cry to God. ఎంతకాలం మనం కంఫర్టబుల్ గా ఉండి మనకేం పట్టదన్నట్టు ఉంటామో, we won't see the glory of God. అందుకే కొన్నిసార్లు God allows the result, దాని పరిస్థితి రానిస్తాడు. ఆ హింసల చాలా మంది దే స్టార్ట్ క్రైంగ్. అక్కడికి తెచ్చుకొని అక్కర్లా. నెక్స్ట్ ఎలక్షన్స్ కొరకు కూడా ప్రేయర్ చేయండి, ప్రభుత్వం కొరకు ప్రేయర్ చేయండి, వాళ్ళని దేవుని ఎత్తండి. వాళ్ళని పగవారిగా ద్వేషించడం కాదు, కానీ మనలాంటి మనుషులు, బహుశా సాతాను చేతుల కీలు బొమ్మలు, వాళ్ళని దేవుడు క్షమించి వాళ్ళని రక్షించాలని ప్రేయర్ చేయండి. సువార్త కొరకు ద్వారాలు తెరవబడాలని. Seek the Lord, God will intervene, and God will visit the nations of the world. And so I'll close here. Before I close, let me say something. కొంతమంది ఏమనుకుంటారంటే, అదంతా మన మీద ఉన్నట్టు మీరు చెప్పుకుంటారు, దేవుడు ఎట్లానే చేస్తాడు, దేవుడు ఆయన పనిని జరిగిస్తాడు, మనం ప్రేయర్ చేసినా చేయకుండా. ఆ ఫీలింగ్ సాతాన్, దట్ ఈస్ వాట్ కిల్స్ ప్రేయర్. మనం చేసిన చేయకపోయినా దేవుడు చేసి కాదండి. దేవుడు కార్యం చేయాలంటే, అంటే ఇండియాలో ఇప్పుడు స్వేచ్ఛ ఉన్నది, ఈ స్వేచ్ఛ పోవచ్చు. కొంతకాలం తర్వాత ఈ స్వేచ్ఛ ఎప్పటికి కాదు బ్రదర్. గవర్నమెంట్స్ దేవుడు మార్చేయడం అంటే ప్రేయర్ చేస్తే చేస్తాడు.
I'm always shocked when I remember Turkey. Turkey is a country. యేసు ప్రభు చెప్పిన 7 సంఘాలు అక్కడ ఉన్నాయి. మీకు తెలుసండి, మొదటి శతాబ్దం, రెండవ శతాబ్దంలో అక్కడ ఎంతమంది క్రిస్టియన్స్ ఉన్నారు? అప్రాక్సిమేట్లీ 30-35%. సంథింగ్ లైక్ సౌత్ కొరియా. అంతమంది క్రిస్టియన్స్ ఉన్న ప్రాంతం. ఈ రోజు క్రిస్టియన్స్ పర్సంటేజ్ ఏంటో తెలుసండి? 0.2%. 0.2%. పిల్లరా, ఏమైతుంది? ఒక క్రిస్టియన్ నేషన్ లాంటి నేషన్ ఈ రోజు ఆ పతనమైన స్థితి. దేవుడు ఎందుకు జరగనిచ్చాడు? దేవుడు జరగనివ్వడం కాదు. దేవుడు మనకి మ్యాండేట్ ఇచ్చి దాన్ని ఎట్లా జరిగించాలో ఆయన యుద్ధోపకరణాలు ఇచ్చాడు. మనం వాడకుండా మనం దాన్ని వదిలిపెడితే యూ కెనాట్ బ్లేమ్ గాడ్. ఇట్స్ మై ప్రేయర్ ఈ లాస్ట్ డేస్ లా ఇది కడబెట్టినా, దేర్ ఇస్ నో క్వశ్చన్ అబౌట్ దట్. కదా, లెట్ us రీఫోకస్. మన గోల్ ఈ గాస్పెల్ ప్రతి మనిషికి అందాలి. there's a quotation of Edmund Burke. ఆయన ట్రయంఫ్ ఆఫ్ ఈవిల్ గురించి ఆయన ఏం చెప్పిందంటే, ఒక కోట్ ఆయన ఏం చెప్పాడంటే, దుష్టత్వము ద ఓన్లీ థింగ్ నెసెసరీ ఫర్ ద ట్రయంఫ్ ఆఫ్ ఈవిల్ ఇస్ ఫర్ గుడ్ మెన్ టు డూ నథింగ్. చేతులు ముడుచుకొని ఏం చేయగలము? మనం ఏం చేయగలము? గవర్నమెంట్కి అగేన్స్ట్ గా ఇంత జనసమూహాలకి ఏం చేయగలము? వాట్ కెన్ వి డూ అని చేతులు ముడుచుకొని ఇండిఫరెంట్ ఉంటే చాలండి, దుష్టుల ప్రాబ్లం అయి వ్యాపిస్తాయి. కీర్తన 11:3 చెప్తుంది, పునాదులు నాశనం అయితే నీతిమంతులు ఏం చేయగలరు? వాట్ కెన్ దే డూ? What the next verse says, I didn't put it down. It says, యెహోవా తన ఆలయం అన్నాడు, ఆయన పరలోకంలో ఉన్నాడు. కీర్తన 2వ అధ్యాయం చెప్తుంది, 4వ వచనం, ఆయన అక్కడి నుండి చూస్తాడు. భూరాజులు వాళ్ళు ప్లాన్స్ వేసుకుంటుంటే దేవుడు పైనుండి చూసి అపహాసం చేస్తాడు. వాట్స్కి నన్ను అడుగుమంటున్నాడు. ఆస్క్ మీ, నన్ను అడుగు. టుడే లెట్స్ లుక్ ఎట్ ద గ్రౌండ్ రియాలిటీస్. మన చుట్టూ నాశనం అవుతున్న లోకాన్ని దేవుడు మనకిచ్చిన మ్యాండేట్ వీళ్ళందరి గాస్పెల్ అందించడం. మన నిస్సహాయ స్థితి, దేవుని అవసరత. హౌ ఇస్ దిస్ గోయింగ్ టు హ్యాపెన్? లెట్ us pray. Let us look to the Lord. I leave you with these thoughts. Let us pray ceaselessly. Let us pray unitedly. Let's pray for the will of God. దేవుని చిత్తం కొరకు ప్రార్థన చేద్దాం. యెషయా 62:6-7 చెప్తుంది, యెరూషలేమా నీ ప్రాకారముల మీద నేను కావలి వారిని పెట్టాను, రేయి అయినా పగలైన వారు మౌనంగా. యెహోవా జ్ఞాపకర్తలారా మీరు విశ్రమించుకుడి. ఆయన యెరూషలేముకు ప్రసిద్ధి కలుగ చేయి వరకు, లోకమంతటా ప్రసిద్ధి చేయి వరకు ఆయనకు రెస్ట్ ఇవ్వకండి. వాట్ అన్ అమేజింగ్ స్క్రిప్చర్. ఆయన చెప్తున్న మీ పని ఆయన జ్ఞాపకం చేస్తున్నారు, ఆయన ఉద్దేశాలు. కీప్ ప్రేయింగ్, కీప్ ఆస్కింగ్. ఎప్పటి వరకు? పర్సిక్యూషన్ పెరుగుతుంది, ఇంకా అడుగుదాం. జనాభా సంఖ్య పెరుగుతుంది, ఇంకా అడుగుదాం. ప్రభుత్వం వ్యక్తి ఇంకా అడుగుదాం. That's only solution. If this gospel is true, if Jesus is the savior, if the people should hear the gospel, then the missing link is people need to be praying. There are some situations, and the minimum and the maximum you can do is only pray. You can't do anything, but God can do. So let us make a decision today. Sideva, మా తరంలో అన్నిటి అంతం దగ్గర అవుతుండగా, మనుషులు నాశనం అవుతుండగా, వారందరూ గాస్పెల్ విని రక్షణ పొందడం కొరకు మేము దగ్గర ప్రేయర్ చేస్తాం. యునైటెడ్ గా చర్చ్ గా ప్రేయర్ చేస్తాము. నీ చిత్తం కొరకు ప్రేయర్ చేస్తాం. నీ ఉద్దేశాలు ఏమిటో మనం ఏదేదో ఊహించుకోనక్కర్లా, వాక్యంలో దేవుని ఉద్దేశాలు బయలుపరిచాడు. I want to humbly say
one or two things in observation and close. కొన్నిసార్లు we substitute intercession with speaking in tongues. Speaking in tongues may be used as a prayer language, but it is not a substitute to prayer. దయచేసి నేను మనవి చేస్తున్నాను, దేవుని చిత్తం ఏంటో బైబిల్ బయలుపరచబడింది. ఒకవేళ స్పీకింగ్ ఇన్ టంగ్సే విజ్ఞాపన అయితే అది, అండ్ వి యాడ్ రోమన్స్ 8:26, మనకు విజ్ఞాపన చేయడం మనకు రాదు, ఆయన చెప్పనసక్యంగానే విజ్ఞాపనతో ప్రేయర్ చేస్తాడు, దాన్ని భాషలు పెంచుతాం. ఐ హంబ్లీ డిఫర్, అది భాషలు కాదండి. రోమన్స్ 8:26 and 27. ప్లీజ్, ద రీజన్ ఐఎమ్ సేయింగ్ దిస్ ఇస్, ఐ సీ సో మెనీ పీపుల్ ఏమంటారంటే, బ్రదర్ ఇదంతా అవసరం లేదు, జస్ట్ మనము భాషల్లో మాట్లాడితే చాలు, విజ్ఞాపన జరిగిపోతా ఉంటుంది. సంబడీస్ ఐడియా యు ఆర్ కంపేరింగ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నేను మనవి చేస్తాను, ప్లీజ్ డోంట్ మిస్, ఐ డోంట్ లైక్ టు క్రిటిసైజ్ ఎనీబడి, బట్ ఐ ఫీల్ సాడ్. ఒకవేళ అదే అయితే యేసుప్రభు ఆయన శిష్యులకు చెప్తుంది, మాకు ప్రేయర్ నేర్పించండి, డోంట్ వరీ, నేను ఆత్మనిస్తాను, ఆటోమేటిక్ గా ప్రేయర్ అయిపోతుంది. లేక పాల్ చెప్పేవాడు, దయచేసి ఒక హాఫ్ అన్ అవర్ 1 hour భాషల్ని దిక్కపరుస్తలేను, భాషలో మాట్లాడేవాడు తనకు తాను క్షేమాభివృద్ధి కలుగజేస్తున్నాడు, దానికి అర్థం చెప్తే సంఘానికి క్షేమాభివృద్ధి కలుగుతుంది. బట్ ఇట్స్ నాట్ ఎ సబ్స్టిట్యూట్ టు ప్రేయర్. సో ప్లీజ్ లెట్ us అండర్స్టాండ్ దాట్. పాల్ మళ్ళా మా కొరకు ప్రేయర్ చేయండి, మేము ధైర్యంగా ప్రకటించినట్లు ప్రేయర్ చేయండి, మూర్ఖుల చేతి నుండి తప్పించబడినట్లు, సువార్త మహిమపరచబడినట్లు, అద్భుతాలు జరుగునట్లు, వాళ్ళని కొట్టి నామంలో బోధించొద్దంటే వాళ్ళు మొరపెట్టారు. యాక్ట్స్ 4 chapter లో నాదా చూడండి వాళ్ళ బెదిరింపు. దే కోటెడ్ సామ్స్ 2nd chapter, యాక్ట్స్ 2:26, 4:26, వాళ్ళు అదే కోట్ చేసి చెప్పిండ్రు. భూజనులు ఎందుకు ఏక మనసుతో దేవునికి బిగ్గరగా మొరపెట్టి, సముద్రం వాటిలో సమస్తము కలగజేసిన వాడ, అన్యజనులు ఎలా, సేమ్ థింగ్ దే ఆర్ కోటింగ్ అండ్ దే ఆర్ క్రైయింగ్ టు గాడ్. ప్రజలు వ్యర్థమైనది ఎందుకు ఆలోచిస్తున్నారు ప్రభు మీద. 27th verse లో 28th verse లో వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు, సీ వాట్ దే రిక్వెస్ట్ ఇస్. వాళ్ళు అంటున్నారు, అధికారులు ఏకంగా కూడి దేవుని స్వార్థకు వ్యతిరేకంగా ఉన్నారు, కానీ ఏవి జరగవాలని ముందుగా నిర్ణయించావు వాటిని అన్నిటిని చేయటకు it is you are preordained well. And look at the 29th verse. Sorry, as I want to close. వారి బెదిరింపులను చూసి రోగులను స్వస్థపరచండి దేవా, రోగులను స్వస్థపరచండి. నీ పరిశుద్ధ సేవకుడైన యేసుక్రీస్తు నామం ద్వారా సూచక్రియలు మాత్కాలను చేయటకు నువ్వు చేయి చాచుండగా దాసులు బహు ధైర్యంగా they're praying for one thing, the gospel. దేవా, ఈ గాస్పెల్ అందరికీ మీరు చేయండి. I want to say one more thing. నేను కొత్త బిలీవర్ ఉన్నప్పుడు నేను అన్ని చోట్ల ఇదే రాసేటోండి, ఇండియా ఫర్ క్రైస్ట్. అండ్ నేను అందరికి చెప్పేటోండి, ఇండియా క్రైస్తవ దేశం అయిపోతుంది. ఇండియాలో టుడే ఐ కెన్ ఓన్లీ హంబ్లీ సే, ఇండియా క్రైస్తవ దేశం అవుతుందా లేదా నాకు తెలియదు. ఫెయిత్ పోయిందా బ్రదర్? కాదండి. లవ్ పోయిందా? కాదు. నాకు అర్థమైంది ఏంటంటే, ఇండియాలోని ప్రజలందరూ ప్రభుని అంగీకరిస్తారో లేదో, అది వాళ్ళ ఎవరి గోధుమలో, ఎవరి గురుగులో ఎవరు అంగీకరిస్తారో, ఎవరు తిరస్కరిస్తారో, ఐ డోంట్ నో. ఇట్ క్యాన్ బికమ్, ఇట్ మే నాట్ బికమ్. బట్ వన్ థింగ్ వీఆర్ షూర్, ఈ స్వార్థ అందరికి అందుతుంది. ఎవ్రీ ఇండియన్ విల్ హియర్ ద గాస్పెల్. మన తరంలో ఏంటారు, నార్త్ కొరియా తెలుసుకుంటుంది, ఇస్లామిక్ దేశాలు స్వార్థ వింటాయి. సే ఆర్ యు ప్రాఫిట్? నో. ఈ రాజ్య స్వార్థ సకల జనులకు లోకమందంతటా సాక్ష్యంగా ప్రకటించబడుతుంది బైబిల్ చెప్తుంది. దాని కొరకు ప్రేయర్ చేస్తూ ఉందాం. లెట్స్ కంటిన్యూ టు ప్రే. నాయన, ఎవ్రీ ముస్లిం నాయన గాస్పెల్ అయినా వాళ్ళ కొరకు చనిపోయిన వాళ్ళు కూడా ఈ ప్రేమ తెలుసుకోవాలి. ఎవ్రీ నార్త్ కొరియన్ వినాలి. అండ్ దానికి సంబంధించిన lack of time, I won't go there now, but I'll say, అధికారులను దర్శించాలి వాళ్ళ కొరకు, సేవకులు అభిషేకించి వాడుకోవడం వాళ్ళ కొరకు, సంఘం ఉజ్జీవింపబడి స్వార్థికరణలో పాల్పొందాలి వాళ్ళ కొరకు, దర్శించిన ప్రజల పాపాన్ని క్షమించి వారికి దేవుడు సమయం ఇచ్చి దర్శించి వాళ్ళ కొరకు. Keep on praying. So today I will leave you with this. అన్నిటి అంతం సమీపంలో ఉంది.
మనం స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థన చేయడానికి, మన కొరకు, మనుషులందరి కొరకు ప్రేయర్ చేయడానికి మెలకువగా ప్రేయర్ చేసుకుందాం. ఈరోజు పిల్లరా, మరొకసారి ప్రార్థన యొక్క ప్రాధాన్యతను మనం చూసుకుందాం. సర్వశక్తిమంతుడైన దేవుడు మన జీవితాల్లో, మన ప్రాంతాల్లో, మన కుటుంబాల్లో జోక్యం చేసుకునే విధానం ఎట్లంటే, మనం ఎప్పుడైతే ఆయనను ఆశ్రయించి ఆయనను ఆహ్వానిస్తామో అదే ప్రార్థన. మన కొరకు మనం ఎట్లా చేసుకుంటాము, దేవుని ఉద్దేశం ఏంటంటే ఈ సువార్త అందరికి అందడం కొరకు, అందరి కొరకు కూడా ప్రేయర్ చేసేవారు ఉండాలి. ఈరోజు మీరు ఒక తీర్మానం చేసుకోగలరు. ఈరోజు ఒక నిర్ణయం చేయగలరు. దేవా, పోయిన సమయం తిరిగి రాదు నాయనా, వేస్ట్ చేసుకున్న సమయం తిరిగి రాదు. చూస్తూ చూస్తూ సమయం అయిపోతుంది. నేను ప్రయోజనం లేని జీవితం జీవించు. ఈ సాక్షిగా జీవిస్తానైనా ప్రార్థన ఇంత ప్రాముఖ్యమైనదైతే నేను ఎవరితోనైనా కలిసి నేను విజ్ఞాపన చేస్తాను. ఎట్లా మనలో ఎవరైనా ఇంకా దేవునితో సమాధాన పడకపోతే ఈరోజు నీ హృదయాన్ని తెరువు. పాపం కెంపులాగా ఎర్రగున్న హిమంలాగా ఆయన తెల్లగా చేయగలరు. ఎవరైనా క్రీస్తు యేసునందున్న ఎలాంటి నూతన సృష్టి, పాతలు గతిస్తాయి. ఈరోజు దేవుని క్షమాపణ అడిగి, ప్రభా నా హృదయంలోనికి వచ్చి నన్ను మీరేలండి, నన్ను క్షమించండి, సాతానుతో స్నేహం చేసుకున్నాను, ఈరోజు నా జీవితానికి ఇస్తున్నాను ప్రభుకు అడగండి. ప్రేయర్ చేసుకున్నాను. పరలోకమంత తండ్రి, ఈరోజు మరొకసారి వందనాలు చెల్లిస్తున్నాం నాయన. పాపం చేసి నరకానికి కలిసిన మానవ జాతి నీ ఉగ్రత పొందాల. మీరు మమ్మల్ని ప్రేమించి మా కొరకు సిల్వలో ప్రాణం ఇచ్చి ఉచితంగా రక్షణ ఇస్తున్నాం. అండ్ రక్షించబడిన మాకు ఈ సువార్త అందరికి అందించే బాధ్యతనిచ్చినాం. అండ్ ఆ సువార్థీకరణలో కూడా నీ మీద ఆధారపడుతూ ప్రార్థన చేస్తూ నీకు పని చేయమని చెప్పారు. ఈరోజు ప్రత్యేకంగా నేను అడుగుతున్నాను ఆయన, పట్టణం నాశనం కాకుండా ఒక వ్యక్తి కొరకు ఎట్లా ఎతికారు, ప్రపంచం నాశనం కాకుండా మీరు మనుషుల కొరకు ఎదుగుతుండగా మేము కూడా ఆ పని నమ్మకంగా చేసే కృప మాకు దయచేయండి. మేము పోగొట్టుకున్న సమయాన్ని క్షమించండి నాయన. మీ ఆత్మతో మమ్మల్ని నుండి విజ్ఞాపనకర్తలుగా నన్ను మమ్మల్ని తీర్చిదిద్దమని, మహిమ పొందమని యేసు ప్రభు నామంలో కృతజ్ఞతాస్తుతులతో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి.